హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. వర్షం పడింది కదా, ఫ్లవర్స్ అయితే చాలా చాలా థిక్ కలర్లో వచ్చేసాయి. చూడండి, రోజ్ ఫ్లవర్స్ అండ్ చెట్టు నిండా వచ్చేసాయి. చూసేయండి, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఈరోజు అయితే వర్షం పడిన తర్వాత చూసేయండి, సన్ రైజ్ ఇంకా రావడానికి టైం పడుతుంది. దాదాపు 8:30 అవుతుంది ఈ వీడియో తీస్తున్నాను. అప్పుడు ఇంకా సన్ రైజ్ అయితే రాలేదు, వర్షం పడింది. సో ఇంకా చక్రం పూల చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. చూసేయండి, ఇంకా శంకు పువ్వు అయితే వచ్చేసింది ఒకటి. ఇక్కడ చూసేయండి, తీగ మంచిగా పైకి ఎక్కేసింది అనమాట. చక్రం పూల చెట్టుకి అల్లుకుంది. ఇక్కడ చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో శంకు పువ్వులు. అండ్ మార్నింగ్ టైంలో ఇంకా వర్షం పడింది కదా, హాట్గా అయితే టీ తాగాము. అల్లం టీ ప్రిపేర్ చేశాను. సో హస్బెండ్కి నాకైతే టీ పెట్టుకున్నాము. పిల్లలు పాలు తాగేశారు. ఇంకా ఈరోజు చెర్రీ అయితే ఎగ్ కర్రీ చేయమన్నాడు. ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి. చూసేయండి, ఇక్కడైతే నైస్ అండ్ డైసర్ వెజిటబుల్స్ అన్నిటినీ నైస్ అండ్ డైసర్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈక్వల్ షేప్లో వస్తాయి. నేను 15 ఇయర్స్ నుంచి దీన్ని వాడుతున్నాను, వెజిటబుల్ కట్టర్ని. బీరకాయలు, దొండకాయ, ఆనియన్స్ ఇలాంటివన్నీ ఈజీగా చిన్న చిన్న పీసెస్, ఈక్వల్ పీసెస్లో చేసుకోవచ్చు. చాలా చిన్న సైజులో వస్తాయి. చూసేయండి, ఇక్కడ ఇలా ఫిక్సిబుల్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది అండ్ త్వరగా కట్ చేసేసుకోవచ్చు వెజిటబుల్స్ని. ఆనియన్స్ అయితే కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి కదండి, ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే చాలా చాలా యూజ్ అవుతుంది ఇది. ఏమాత్రం కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈక్వల్ షేప్లో కట్ అయిపోతాయి. 2 టైప్స్ బ్లేడ్స్ అయితే వస్తాయి వెజిటబుల్ కట్టర్కి అయితే. నేను 15 ఇయర్స్ నుంచి మంచిగా యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నేను లింక్ అంటే ఇప్పుడు లేదండి, నేను 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కదా. అండ్ ఇక్కడైతే ఇంకా ఆనియన్ కర్రీకి రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ అన్నింటినీ ఆయిల్ వేడయ్యాక గ్రీన్ చిల్లీ వేడైన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మంచిగా ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఉల్లిపాయల్లో చాలా రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. ఎగ్లో కొలిన్ అనేది ఉంటుంది. ఎగ్ కంపల్సరీగా బాయిల్డ్ ఎగ్ తినాలి అండ్ కర్రీ రూపంలో కూడా తినవాలి. అది బ్రెయిన్కి చాలా మంచిది. ఎగ్లో కొలిన్ ఉంటుంది. ఆ కొలిన్ వల్ల మన బ్రెయిన్ని మంచిగా యాక్టివేట్ అవుతుంది, చాలా హెల్దీగా ఉంటుంది. రెగ్యులర్గా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎగ్ని తినండి. అండ్ ఇంకా ఉల్లిపాయల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. పచ్చి ఉల్లిగడ్డలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఎర్రగా ఉండే ఉల్లిగడ్డలు శరీరంలో మంచి కొవ్వుల ఏర్పాటుకు తోడ్పడతాయి. ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమిని దూరం చేస్తాయి, క్యాన్సర్ను సైతం నిరోధిస్తాయి. ఉల్లి కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను, డయేరియాల నుంచి ఉల్లిపాయలు కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ని నివారించగల యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులోకి అయితే మసాలాస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, వేయించిన మసాలా, గరం మసాలా, సాల్ట్ అండ్ టర్మరిక్ వేసేసుకొని ఆనియన్స్ని మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్కి. సో ఇంకా ఎగ్స్ని అయితే వేసేసుకొని ఒక 5 to 10 minutes ఉంచి టర్న్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసేయండి, ఇక్కడైతే ఎమ్మి ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్లోకి. చూసేయండి, ఇంకా తెల్లజొన్న చపాతీ కొలతలు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదివరకైతే చేయడం చూపించాను ఇదివరకు వీడియోలో. అండ్ మన ఛానల్ని ఫాలో చేసిన వాళ్ళకి తెలుస్తుంది తెల్లజొన్న చపాతీ ఎలా చేశాననేది. ఇందులో అయితే కొలతలు చూపిస్తాను క్లియర్గా, తెల్లజొన్న రోటీ ఎలా చేసుకోవాలనేది. ఇక్కడైతే 1.5 వరకు హాట్ వాటర్ తీసుకున్నాను అనమాట. మరిగించిన నీళ్ళని 1.5 వరకు తీసుకున్నాను. అండ్ పిండిని కూడా సేమ్ కొలతలతో, సేమ్ 1.5 వరకు పిండిని కూడా కొలతతో తీసుకోవాలి. అప్పుడే పిండి మంచిగా కరెక్ట్ కొలతలతో తీసుకోవడం వల్ల చపాతీ చేయడం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం ఎవరికైనా పర్ఫెక్ట్గా రాదు. 2-3 సార్లు నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం అయితే రౌండ్ షేప్లో రాలేదు అండ్ చేయడానికి కూడా రాలేదన్నమాట. సో ట్రై చేస్తూ ఉండగా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియోలో, ఇదివరకటి వీడియోలో అయితే చూడండి, ఈ వీడియోలో అయితే కొలతలు చూపిస్తున్నాను. చూసేయండి, ఇక్కడైతే కొలత ప్రకారం పిండిని కూడా 1.5 కప్ వరకు వేసేసుకుంటున్నాను. ఈ వేడి నీళ్ళల్లో వేయడం వల్ల పిండి మంచిగా
ఉడికిపోతుందన్నమాట. చూసేయండి, చేత్తో కలపకుండా చల్లారిన తర్వాత గరిటెతోనే కలుపుకోండి. చూసేయండి, ఇక్కడైతే ఏమాత్రం చేయి పెట్టకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ తెల్లజొన్నల్లో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ తెల్లజొన్నల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది. తెల్లజొన్నల పిండితో చపాతీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే ఎవరికి రాదు. ఇలాగా వేడిగా ఉన్నప్పుడైతే గరిటెతోనే మంచిగా కలుపుకోవచ్చు. నెమ్మదిగా ఓపికగా చేసేసుకోవాలి చపాతీలు. నేను వీడియోలో చూపిస్తాను. నాకు ఇది ఫస్ట్ టైం రాలేదన్నమాట. చేస్తుండగా చపాతీ మంచిగా సర్కిల్ షేప్లో వచ్చేసింది. ఇందులోకి అయితే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. తెల్లజొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని చాలా బాగా చేసేలా చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది తెల్లజొన్నతో చేసిన పదార్థాలు తినడం వల్ల. మెగ్నీషియం, కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి కాబట్టి ఎముకలు గట్టిగా ఉంటాయి. ఐరన్, కాపర్ ఎక్కువగా వస్తాయన్నమాట తెల్లజొన్న చపాతీ తినడం వల్ల. ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ ప్లస్ ఈవినింగ్ టైంలో అయితే చపాతీలు చేశాను కదా. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా విన్నారు కదండి. మన ఛానల్లో నేను ఏ విధంగా చేశానో క్లియర్గా చూపించాను, చూసేయండి. అండ్ పిండి వేడిగా ఉండడం వల్ల గరిటెతో అయితే నెమ్మదిగా ఈ విధంగా కడుక్కోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చివరి వరకు చూసినందుకు, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూసారు కదా ఎన్ని చపాతీలు చేశాను. అండ్ ఇక్కడైతే మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.